ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము తీతు పత్రిక 3:2. ఎవనిని దూషింపక జగడమాడని వారును శాంతులనై ఉండవలననియు. ఆమేన్, హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. ఎవనిని దూషించక జగడమాడని వారును శాంతులై ఉండాలి. మరి నిజంగా క్రైస్తవులు ఎలా ఉండాలి అనే విషయాన్ని అపొస్తలుడైన పౌలు తీతుకు రాస్తూ చెప్తూ ఉన్నాడు కదా. ఎవరిని దూషించక. చాలామంది క్రైస్తవులు అయినప్పటికీ కూడా నోరు అదుపులో ఉండదు. ఇతరుల్ని మాటిమాటికి దూషిస్తూ ఉంటారు. ఏదో ఒక విషయం ఇతరులను తప్పుపడుతూ, మరి పలకకూడని మాటలు మాట్లాడుతూ, కత్తిపోటు వంటి మాటలు మాట్లాడుతూ ఇతరుల్ని గాయపరుస్తూ ఉండేవారు చాలామంది ఉన్నారు. ఇటువంటి గుంపు ఏదైతే ఉందో వారితో దేవుడు చెప్తున్నాడు కదా, ఎవరిని దూషించక ఉండాలి అని చెప్తున్నారు. ఇంకా జగడిమాడని వారును, చాలామంది క్రైస్తవులైనప్పటికీ మాటిమాటికి ఎదర వాళ్ళ మీదకి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళ మీద ఒక యుద్ధం చేయడానికి అన్నట్లుగా యుద్ధ వాతావరణాన్ని తలపిస్తూ వాళ్ళ మీదకి వెళ్ళిపోతుంటారు. మాటల యుద్ధము, చేతల యుద్ధము అన్నీ. ఇంకా అన్యజనులు ఎలాగైతే ఉంటారో అలాగే అన్నమాట. ఇక మరి వాళ్ళకి వీళ్ళకి తేడా ఏమి లేకుండా అట్లా చేస్తుంటారు. మరి ఇక్కడ వాక్యం జగడమాడని వారును అని ఉంది. జగడమాడకుండా ఉండాలి. మాటిమాటికి జగడానికి అంటే మరి కయ్యము అంటే ఏదైతే జగడం ఉందో కాలు దువ్వేవాళ్ళు చాలామంది ముందుకు వస్తారు. వాళ్ళంతా వాళ్ళే ఇష్టంగా పోట్లాడదాం అన్నట్లుగా. ఎందుకులే గొడవ, ఒక మాట అంటే ఏమైందిలే, లేకపోతే సర్దుకుపోదాంలే అని అనుకునే క్రైస్తవులు చాలా తక్కువ మంది ఉన్నారు. కాబట్టి అట్లా జగడమాడేవారుగా ఉండకూడదు. ఎందుకంటే ఇదివరకు ఇట్లాగా అనగా క్రీస్తు నీ జీవితంలో లేనప్పుడులాగా నువ్వు మాటిమాటికి జగడమాడుతూ గొడవలు పెట్టుకుంటూ తగాదాలు పెట్టుకుంటూ ఉంటే మరి అప్పుడు నీ ద్వారా నీ దేవుడికి అవమానం వస్తుంది కదా. కాబట్టి క్రీస్తు లేనప్పుడు నీ జీవితంలో సరే నీ ఇప్పుడు నీ జీవితంలో క్రీస్తు ఉన్నాడు, ఆయన కలిగి ఉన్నావు, క్రైస్తవుడు అని పిలిపించుకుంటున్నావు. నీ చుట్టుపక్కల వాళ్ళు, నీ బంధువులు, స్నేహితులు అందరూ చాలామంది నిన్ను గమనిస్తూ ఉంటారు. కాబట్టి నీ జీవితం, మాట తీరు, ప్రవర్తన అంతా సరిగ్గా ఉండాలి. ఎంత మాత్రం జగడమాడని వ్యక్తిగానే నీవు ఉండాలి. మాటికి జగడమాడే వ్యక్తిగా ఉండకూడదు. శాంతులనై ఉండాలి. చాలా దీర్ఘశాంతం కలిగి ఉండాలి. చాలా మరి గబగబా మాట్లాడేస్తూ, నోటి వెంట బూతులు మాట్లాడుతూ, కోపం ఆపుకోలేక మాట్లాడానని చెప్తూ ఇలా నీ ఉంటే నీ దేవుడికి నీ ద్వారా అవమానం వస్తుంది. నీ ద్వారా నీ దేవుడికి ఎంత మాత్రం అవమానం రావడానికి వీలేదు. కాబట్టి నువ్వు శాంతముగానే ఉండాలి అని వాక్యం ఎంతో వివరంగా సెలవిస్తుంది. ఎటువంటి పరిస్థితిలో ఉన్నా సరే శాంతం అనేది చాలా ఇంపార్టెంట్. మాటికి ఎదురువారిని దూషించడం, జగడమాట ఇవన్నీ చేయకూడదు. అంతేకాదు శాంతము కలిగి ఉండాలి. కోపం అనేది తగ్గించుకోవాలి. శాంతం అనేది ఎక్కువగా ఉండాలి. మరి ఆ శాంతం అనేది ప్రభువులో ఎక్కువగా మనం చూసే ఆ లక్షణం అనమాట. క్రీస్తు సారూప్యంలోకి నువ్వు మారితేనే దేవుని రాజ్య వారసత్వం నీకు. మరి నువ్వు క్రీస్తు సారూప్యంలోకి మారాలంటే నీకు ఇప్పుడు చెప్పిన లక్షణాలన్నీ నీకు కలిగి ఉండాలి. అవన్నీ నీలో ఉన్నాయా లేవా అనేది ఒక్కసారి నిన్ను పరిశీలన చేసుకో. కోపం విడిచిపెట్టి శాంతువుగా ఉంటేనే నిన్ను బట్టి నీ ప్రభు సంతోషిస్తాడు. నిన్ను బట్టి అనేకులు క్రీస్తు వైపు తిప్పబడతారు. నీ జీవితం అనేకులకు మాదిరిగా ఉంటుంది. నీ ద్వారా నీ ప్రభుకి గంత వస్తుంది. కాబట్టి మారిన నీ జీవితమే ఇతరులను క్రీస్తు వైపుకు నడిపిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా నీ స్వభావం మార్చుకుని మరి నీ ఆత్మీయ స్థితిలో ఇంకా ముందుకెళ్ళు. ఎవరిని దూషించకుండా, జగడమాడకుండా శాంత స్వభావం కలిగి ఉండు. ఆమేన్.